వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ని వెబ్సైట్లో అఫీషియల్గా పోస్ట్పోన్ చేయటం జరిగింది అని అనౌన్స్ చేయటం జరిగింది. అయితే ఇది ఫస్ట్ పాయింట్. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది పోస్ట్పోన్ అయింది. రెండో పాయింట్ ఏంటంటే మనకి ఒక పర్టికులర్ డేట్ని అయితే ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. అది సూన్ అనౌన్స్ చేస్తామని చెప్పారు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే అనౌన్స్ చేయడానికి కొంత టైం పడుతుంది అండ్ మళ్ళీ అనౌన్స్ చేసిన తర్వాత కూడా కొంత టైం ఇస్తారు. అప్రాక్సిమేట్గా మనకి మినిమం 2 months ఉండే అవకాశం ఉంది. ఈ మంచి అవకాశాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడానికి మనం చూడాలి. అయితే ఇంతకుముందు మన ఎస్వీఆర్ అకాడమీలో ఆన్లైన్ వీడియో క్లాసెస్ని మనం ప్రొవైడ్ చేసాం. చాలామంది స్టూడెంట్స్ వీటిని చూస్తూ ఉన్నారు. అయితే వీటిని చూసిన వాళ్ళు మళ్ళీ రివిజన్ చేసుకోండి. చూసిన వాళ్ళకి ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటుగా అన్ని అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఎగ్జామ్ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఏంటండి ఎగ్జామ్ రోజు వరకు కొనసాగితే మేము ఎలా చదవాలి? కన్ఫామ్గా చదవాలి. ఎందుకంటే ఎగ్జామ్కి 4-5 రోజుల ముందు వచ్చిన కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేసి అడుగుతున్నారు. కాబట్టి కంటిన్యూగా మనం ఎగ్జామ్ ముందు వరకు కూడా చదువుతూనే ఉండాలి కరెంట్ టాపిక్స్ని. సో అందుకనే కరెంట్ టాపిక్స్ని ఇంటెన్సివ్గా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎస్వీఆర్ అకాడమీలో వీడియో క్లాసెస్, స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్తో ఆన్లైన్ కోర్సెస్ను కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి ఇప్పటివరకు ఎవరైనా పర్చేజ్ చేయకపోతే ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. సో చాలా షార్ట్ పీరియడ్లో మీరు చదవడానికి అవకాశం ఉండేలాగా ఇవి ఉంటూ ఉంటాయి. అయితే టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే ఆల్రెడీ ఎస్వీఆర్ అకాడమీలో గ్రూప్ 2 మెయిన్స్ కానీ, గ్రూప్ 1 కానీ లేదా అదర్ ఫుల్ కోర్సెస్ ఎవరైతే కొన్నారో వాళ్ళందరికీ కూడా టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఆ టెస్ట్ సిరీస్ని చూడవచ్చు. అయితే ఎవరైతే ఎస్వీఆర్ అకాడమీలో ఇంతవరకు కోర్సు కొనలేదో వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ని కొనుక్కోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఏపీ హిస్టరీ నుంచి ఒక్కొక్క దాని నుంచి 750 క్వశ్చన్స్ ఇస్తాం. ఈ 750 క్వశ్చన్స్ అనేది స్టాండర్డ్ కరెంట్ లింకేజ్తో ఉంటాయి. యూపీఎస్సీ లాగా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి. చాలా స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట. వీటి గురించి మేము మళ్ళీ ప్రత్యేకంగా అనౌన్స్ చేస్తాం టెస్ట్ సిరీస్ ఎప్పుడు కండక్ట్ చేసేది అనేది. సో మేము ఒక 1 వీక్లోనే ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకు తెలియజేస్తాం. ముందైతే మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇప్పుడు వీడియో క్లాసెస్ని చూడండి. సో ఆ వీడియో క్లాస్ని చూసి షార్ట్ నోట్స్ రాసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. నేను ఇచ్చిన క్లాసెస్ని పూర్తిగా మీరు ప్రిపేర్ అయితే ఇప్పుడు మీకు కనిపించవచ్చు ఏంటి సిలబస్ వైజ్ ఉందా లేదా, మీరు ఎక్కడుంది ఏంటి కన్ఫ్యూజన్, ఇవన్నీ వద్దండి. సింపుల్గా అక్కడ ఉన్నది ఉన్నట్టు కనుక చదవగలిగితే చాలు. అది నేను ఎక్కువ మంది స్టూడెంట్స్కి చెప్పేది. మీ మైండ్ని పాడు చేసుకోవద్దు. ఎందుకంటే అండి మీకు సిలబస్లో ఉన్న ఒక పదం ఒకటా ఉంటే ఎక్కడ హెడ్డింగ్ ఇంకోలాగా ఉంటే దాన్ని కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకని అనమాట. సో మీరు అలాంటి ప్రయత్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా నేను ఇచ్చినట్టు వీడియో క్లాసెస్ చూడండి అండ్ మిగతా రిమైనింగ్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ టెస్ట్ సిరీస్ మీరు రాసుకోండి. ఆ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ని, మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మనం ప్రయత్నం కొనసాగిద్దాం. ఎనీవే ఎస్వీఆర్ అకాడమీలో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ ఉంది. ఇది తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్లో ఉంటుంది. సో యాజ్ వెల్ యాజ్ స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం, టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. 20% ఆఫ్తో మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళంటే పర్చేజ్ చేసుకోవచ్చు. www.svracademy.in లాగిన్ అయ్యి అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. ఏమైనా ఇబ్బంది వస్తే కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్ కూడా మీరు కాల్ చేయొచ్చు. సో దాంతోపాటుగా www.svracademy.in పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్వీఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే ఈమెయిల్ ఎంటర్ చేశారు.
ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరేదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్‌ఫుల్‌గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరేదైతే మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్‌లో ఇచ్చారో ఆ మొబైల్ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే. పాస్వర్డ్‌ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్‌ని ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్‌గా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వేరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్‌ని ప్రెస్ చేశాను. సో, గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజ్‌ని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజ్ పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వాలెట్స్ సో, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. సక్సెస్‌ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్‌గా మీరు svracademy.inలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు. పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా గానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సిందేంటంటే ఇలా వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్‌ని క్లిక్ చేస్తారు. సింపుల్‌గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో, దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే. ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్‌ని ఎంటర్ చేస్తారు. ఓకే. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్‌గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరేదైతే కోర్స్‌ని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్‌లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్‌ని కొడితే ఇక్కడ డాష్‌బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరింకా. సో, ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్‌గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారంతే. సో, మళ్ళీ కావాలనుకుంటే సింపుల్‌గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్‌లైన్ కోర్సెస్‌ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా గానీ ఎస్‌వీఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్‌కి కాల్ చేసి మీరు డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవచ్చు. థాంక్ యూ. వెల్కమ్ టు ఎస్‌వీఆర్ అకాడమీ.